మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీకి మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం పెట్టనున్నారు. ఏపీలో జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు హస్తినాలో వైసీపీ తలపెట్టిన శాంతియుత నిరసనలో ఆయన పాల్గొననున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏపీలో జరుగుతున్న హింసాకాండపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్లు కోరినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ 3 రోజులు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏపీలో శాంతి భద్రతల అంశంతో పాటు ఏ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందంటారు? బ్రాహ్మణి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ ప్రయాణం కాబోతున్నారు. ఢిల్లీ పర్యటన 3 రోజుల పాటు ఉండే విధంగా కూడా షెడ్యూల్ ఖరారు కావడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే కనుక రేపు ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా నిర్వహిస్తానని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయి. గడిచిన 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయి. పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా ప్రజాస్వామ్యం కూని అయింది అనేటువంటి నినాదంతో ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఆ విధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. వారితో పాటు చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, అలానే రాష్ట్రపతిని కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించనున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత మొదటి రోజు హాజరు కావడం జరిగింది. ఈ రోజు మరలా ఢిల్లీ ప్రయాణం ఉంటున్న నేపథ్యంలో ఢిల్లీ వరుసగా 3 రోజులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కార్యకలాపాలలో జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి హాట్ టాపిక్ రాష్ట్ర సమస్యలు, ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు, వైసీపీ నేతలపై జరుగుతున్నటువంటి దాడులు, కేసులు, వీటన్నిటిపైన ఢిల్లీ వేదికగా వైసీపీ పార్టీ తన గళాన్ని వినిపించడానికి సిద్ధమైంది. దాన్ని రేపు అక్కడ జరుగుతున్నటువంటి ధర్నాను కూడా విజయవంతం చేయాలని కూడా వైసీపీ శ్రేణులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని వివరించి వారికి మెమరాండాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అంతా కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మరోవైపు ఢిల్లీ ప్రయాణము, ఢిల్లీలో టూరు, ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ధర్నాలు, వీటన్నిటి పోటీ కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ హీటెక్కిందని కూడా చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.